మత్స్యకార తీర ప్రాంత గ్రామాల్లోని కీలక సమస్యలపై దృష్టి పెట్టామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎర్రముక్కాంలో మత్స్య సాగరం మాల కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బెందాలం అశోక్తో కలిసి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాత్రి వేళల్లో మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు నా దృష్టికి వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకార గ్రామాల్లో 1600 సోలార్ లైట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కట్టుబడి పనిచేస్తున్నాయని వెల్లడించారు. సరే రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం వచ్చినట్టుగా ప్రతి ఒక్క గ్రామంలో కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని 3000 రూపాయల పెన్షన్ ని 4000 రూపాయలు చేస్తూ ప్రతి 1వ తేదీన ఆలస్యం లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి ప్రతి అర్హుడికి ప్రతి వ్యక్తికి కూడా పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమం మన చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ కూటమి ప్రభుత్వ నాయకుల ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. దానికి సంబంధించి నేను కూడా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో రామకృష్ణపురం గ్రామంలో కూడా అటెండ్ అయ్యాను. వితంతులు గాని వృద్ధులు గాని వికలాంగులు గాని వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో నేను కూడా పాల్గొని వాళ్ళ తాలూకా ఆనందాన్ని ప్రత్యక్షంగా చూశాను. ఈ రోజుకి కూడా నమ్మలేనటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎందుకనంటే గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం గుర్తు చేసుకొని ఏదైతే హామీ ఇచ్చారో ఇంట్రెస్ట్ పద్ధతిలో 5 సంవత్సరాలు కూడా 250 పెంచుకుంటూ పోయి ఆ రోజు చేస్తే చంద్రబాబు నాయుడు గారు మాత్రం కూటమి ప్రభుత్వం మాత్రం వచ్చిన వెంటనే ఇచ్చినటువంటి హామీ ప్రకారం 1000 రూపాయలు కూడా పెంచి ఈ రోజు మా జిల్లా శ్రీకాకుళం జిల్లాలోనే చూస్తే సుమారు 3,06,000 మందికి 130 కోట్ల వరకు పెన్షన్ ని ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్ గా జిల్లా యంత్రాంగం తాలూకా అందరి తాలూకా సహకారంతో చాలా సక్సెస్ఫుల్ గా చేసుకున్నాం. దానితో పాటు ఈ రోజు మా శ్రీకాకుళం జిల్లాలో చాలా ముఖ్యమైనటువంటి రోజుగా భావించవచ్చు. ఎన్నో కీలకమైనటువంటి కార్యక్రమాలకి మేము శంకుస్థాపన చేసాం, కొన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. అందులో ఈ రోజు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఇక్కడ బీచ్ కి ఆహ్వానించి ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టామనంటే చరిత్రలో నిలిచిపోయేటటువంటి కార్యక్రమానికి ఈ రోజు ఎర్రముఖం